ట్యాంక్ బండ్ పరిసరాలు గణనాథుని నినాదాలతో మారుమోగుతున్నాయి. వినాయకుని విగ్రహాలు నిమజ్జనానికి ట్యాంక్ బండ్కు క్యూ కట్టాయి. గణపతి నిమజ్జనం చూసేందుకు వచ్చిన జనంతో ట్యాంక్ బండ్ మొత్తం కూడా జనసంద్రమైపోయింది. ట్యాంక్ బండ్ పరిసరాలు గణనాథుని నినాదాలతో మారుమోగిపోతున్నాయి. వినాయకుని విగ్రహాలు నిమజ్జనానికి ట్యాంక్ బండ్కు క్యూ కట్టే. ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి సిచ్యువేషన్? ఇవాళ 9వ రోజు వినాయకుడు ఉత్సవాలు స్టార్ట్ అయ్యి భారీగా గణనాథులు అక్కడికి చేరుకుంటున్నారా? ముఖ్యంగా 17వ తారీఖు రోజు కూడా నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు అవి ఎలా చేశారు? చందు, అయితే మనం ఇప్పుడు చూసుకుంటున్నాం, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ట్యాంక్ బండ్ దగ్గర 9వ రోజు విగ్రహాలు, అదేవిధంగా కంటిన్యూస్గా హాలిడేస్ రావడం చేత విగ్రహాలు 9వ రోజు విగ్రహాలకు భారీ ఎత్తున ట్యాంక్ బండ్ పరిసరాలకు తరలి వచ్చారు. అయితే ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో వినాయకులు 5వ తేదీ కానీ ఇప్పటి వరకు ఇట వేల సంఖ్యలో వినాయకులు నిమజ్జనం చేశారని ఇక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ పరిసరాలు మొత్తం టోటల్గా కూడా వినాయకుల నిమజ్జనంతో అయితే మారిమోగిపోతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతంలో మొత్తం టోటల్గా 36 క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 36 క్రేన్లను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ సిపి ఆనంద్ కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. డీజీపీ కూడా కొన్ని ప్రాంతాలలో ఈరోజు సమావేశాలు నిర్వహించారు, సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి భాగంగా ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీన గణేష్ నిమజ్జనం కొరకు హైదరాబాద్లో రూట్ ఇన్ఫెక్షన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని శాఖల అధికారులతో హై లెవెల్ కమిటీ నిమజ్జనం సాఫీగా సాగడానికి అన్ని ఏర్పాట్లను కూడా చేసిందని చెప్పాలి. అదేవిధంగా బాలాపూర్ రూట్ ఏదైతే ఉంటుందో బాలాపూర్ రూట్ కూడా ఇన్ఫెక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక అక్కడక్కడ చిన్న చిన్న వాటిని మొత్తం టోటల్గా కూడా హైదరాబాద్ నగరం లోపల వెలిసినటువంటి ట్రై కమిషనర్ ఏదైతే ఉందో 3 కమిషనరేట్ పరిధి లోపల మొత్తం టోటల్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా 1,50,000 వినాయకులను 17వ తేదీన నిమజ్జనం చేయడానికి అధికారులు అందరూ కూడా సర్వం సిద్ధం చేశారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ మరియు హైదరాబాద్ కలెక్టర్ సంయుక్తంగా ఆ రోడ్లను రిపేర్ చేస్తూ అడ్డంగా ఉన్న చెట్లను వైర్లను కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు. వినాయకుల కోసం మండపాలు నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాట్లు కూడా అయితే అధికారులు పూర్తి చేశారని తెలుస్తుంది. అన్ని శాఖ అధికారులతో సమన్వయంగా పెండింగ్ పనులన్నీ కూడా ఈ రోజు సాయంత్రం వరకు టోటల్గా అన్ని పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని రేపటి వరకు అన్ని విధాలుగా ఓకే చేసేటట్టున్నారు. నిమజ్జనంకు మొత్తం టోటల్గా 25,000 మంది పోలీసు వాళ్ళని ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా అయితే హైదరాబాద్ సిటీ ప్రాంతం లోపల 15,000 మంది పోలీసులు, అదేవిధంగా వివిధ జిల్లాల నుండి వచ్చేవారు 10,000 మంది పోలీసులను బందోబస్తు కొరకు ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం ఏర్పాటు జరిగేలాగా అయితే ప్రక్రియ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 17వ తేదీ ఉదయం 6 గంటల ప్రాంతం లోపల 17వ తేదీ ఉదయం 6 గంటల ప్రాంతం లోపల మహాగణనాథుడు ఖైరతాబాద్ గణేషుని 6 గంటలకు క్రేన్ పైన తీసుకొని వస్తారు. మధ్యాహ్నం 2:30 వరకు వినాయక నిమజ్జనం పూర్తవుతుందని కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే సిపి తెలిపిన నేపథ్యంలో అదేవిధంగా అయితే మండప నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 70 అడుగుల విగ్రహం 6:30కే క్రేన్ పైకి వస్తుంది. 7 గంటలకు కరెక్ట్గా 6-6:30 ప్రాంతంలో శోభాయాత్ర కూడా గణనాథుని శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2-2:30 ప్రాంతంలో మహాగణపతి నిమజ్జనం కూడా జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ అధికారి అయినటువంటి కమిషనర్ అయినటువంటి అమ్రపాలి కూడా 17, 18, 19 తేదీలలో నిమజ్జనం జరుగుతుంది కాబట్టి 1,50,000 వినాయకులు ఉన్నాయి కాబట్టి 3 రోజుల పాటు నిమజ్జనం జరుగుతుంది అని చెప్తున్నారు. 17వ తేదీ, 18వ తేదీ, ఈ నెల 19వ తేదీ వరకు కూడా నిమజ్జనాలు జరుగుతాయని కూడా చెప్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా శానిటైజర్తో పాటు గజ ఈతగాలను కూడా సిద్ధంగా ఉంచారు. సిద్ధంగా ఉండేసి ఇదంతా నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడం కొరకు అంతే మొత్తం టోటల్గా అన్ని వర్కులు సిద్ధమయ్యాయని చెప్పాలి. ఈ నెల
19వ తేదీ ఉదయం వరకు కూడా ఈ వినాయక నిమజ్జనాలు జరుగుతాయని అధికారులు చెప్తున్న తరుణం లోపల హైదరాబాద్లో ఉన్నటువంటి చిన్న చెరువులు కాలనీలో ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి చెరువులను కూడా సిద్ధం చేశారు. హుసేన్ సాగర్తో పాటు మరికొన్ని చెరువులను కూడా సిద్ధం చేసేసి అన్ని శాఖల సమన్వయంతో వినాయక నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి అయితే ఇక్కడ మనం ట్యాంక్ బండ్ పరిసరాలలో కూడా ఈరోజు 9వ రోజు విగ్రహాలని మొత్తం టోటల్గా 9వ రోజు విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ఉన్నారు. భారీ సంఖ్యలో నిమజ్జనం చేస్తూ వినాయకులను అయితే నిమజ్జనానికి సాగబంపుతున్నారు. కాబట్టి భారీ వినాయకులు కూడా నిమజ్జనం చేస్తున్నారు. 9వ రోజు ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో వినాయకులను నిమజ్జనం చేశారు. మనం చూస్తూ ఉన్నాము. ఆ బ్యాక్గ్రౌండ్ లో కూడా వినాయక నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం టోటల్ కూడా నిండిపోయాయి. అదేవిధంగా ఖైరతాబాద్ మహాగణపతిని చూసుకుంటే గిట ఖైరతాబాద్ గణనాథుని దగ్గర వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచే వచ్చి చేరుకుంటున్నారు. ఆ యొక్క గణనాథుని చివరిసారిగా దర్శించుకోనికే గణనాథులందరూ వస్తున్నారు. రేపు ఉదయం మహాగణపతి దర్శనం ఉండదు కాబట్టి ఈరోజే పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో అయితే దర్శనం చేసుకుంటున్నారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.